గాడ్ ఆఫ్ వార్ ఈ యొక్క సినిమానికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద మనకి జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొని మనకి ఈ యొక్క సినిమా నిర్మించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ సినిమాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాత్రని మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతంగా పోషించడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రంలో నారదాది దేవయోగి బృందహృన్నికేతనం బర్హివర్యవాహమిందు శేఖరం ఇష్టనందనం భక్తలోక రోగ దుఃఖ పాపసంగ భంజనం భావయామి సింధుతీరవాసినం షడాననం బర్హి వర్యవాహమిందుశేఖరేష్టనందనం. అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శివపార్వతులకి ఇష్టమైనటువంటి పుత్రుడు అనమాట. అదేవిధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి నందమూరి తారక రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ గారికి మరి చాలా ఇష్టమైనటువంటి మనమడు జూనియర్ ఎన్టీఆర్. తనదైన వారసత్వంతో నందమూరి వంశం ఏం చేస్తుందంటే, ఒక అఖండాలో నందమూరి బాలకృష్ణ తన యొక్క విశ్వరూపాన్ని చూపించి మొత్తం ఆ యొక్క అభిమానులందరినీ కూడా రంజింపజేశాడు మనసుల్ని. అదేవిధంగా సీనియర్ ఎన్టీ రామారావు గారు దానవీర శూరకర్ణలో త్రిపాత్రాభినయం చేశారు, 3 పాత్రలు. అలాగే శ్రీకృష్ణ పాండవ్యంలో 5 పాత్రలు వేశారు. ఇక్కడ హీరో అని కాకుండా, హీరో విలన్ అని కాకుండా రావణాసురుడి పాత్ర, దుర్యోధనుడి పాత్ర, కీచకుడు, ఇలా అన్ని పాత్రల్లో కూడా ఆయన జీవించారు అని మనం చెప్పాలి. అలాగే శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, మరి బృహన్నలుగా అర్జునుడు బృహన్నలుగా వేసినప్పుడు ఆ పాత్రలకి నభూతో నభవిష్యతి, ఇంకా ఏ స్టారు చేయలేరు, ఈ విధంగా ఏ హీరో చేయలేడు అని అనిపించేంత విశ్వఖ్యాతిని ఆయన సీనియర్ ఎన్టీ రామారావు గారు పొందారు. మరి పౌరాణిక పాత్రలకి పెట్టింది పేరు నందమూరి వంశం. మరి ఆ వంశంలో పుట్టినటువంటి మరి నందమూరి హరికృష్ణ గారి తనయుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ పాత్రకి 100% న్యాయం చేయగలుగుతాడు. మరి డైరెక్టర్ నాగవంశీ గారు, అలాగే నిర్మాత త్రివిక్రమ శ్రీనివాస్ గారు మరి ఎంతో చక్కగా రూపొందించారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కథనాన్ని మనం ఆయన తీసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 6 అబోర్డ్స్ ఉన్నాయి, 6 ష్రైన్స్, 6 టెంపుల్స్ ఉన్నాయి. అందులో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు తెలిసిందే, తిరుత్తణి, ఈ విధంగా. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మురుగన్ గాడ్ ఆఫ్ వార్ అని సినిమా తీశారు. తమిళనాడులో మనము ఈయన్ని మురుగన్ అని అంటాం. మరి నార్త్ ఇండియాలో మనము ఈయన్ని కార్తికేయ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చేతిలో ఈ యొక్క ఆయుధం ఉంది, అది శక్తి ఆయుధం అన్నమాట. ఆ ఆయుధం ఉన్నంత వరకు కూడా ఈ బ్రహ్మాండంలో, ఈ విశ్వంలో ఆయన్ని జయించగలిగేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు, ఆయన్ని ముట్టుకోలేరు. మన గురువుగారైనటువంటి పురాణ వాచస్పతి, పురాణ చక్రవర్తి మరి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ యొక్క సినిమా విడుదలైనప్పటి నుంచి ఆయన యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద వారు చెప్పినటువంటి వీడియోస్ అన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. అంటే వాటి గురించి ఇంకా ఏముంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఇంకా ఏం చెప్పారు అంటూ నెటిజన్లంతా కూడా ఈ యొక్క వీడియోల్ని సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఆ విధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కథనం మనం తీసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్కందుడు అని పేరు కూడా ఉంది. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, శివుడు సతీదేవి, పార్వతీదేవి యొక్క ముందు అవతారం సతీదేవి. ఈ అవతారంలో సతీదేవి అమ్మవారు దక్ష ప్రజాపతి ఆమె తండ్రి అనమాట. దక్షుడు శివుడి మీద కోపంతో నిరీశ్వర యాగం, అంటే ఈశ్వరుడు లేకుండా ఒక యాగాన్ని చేస్తున్నాడు. ఆ యాగాన్ని చేస్తుంటే అక్కడ శివుడికి ఆహ్వానం లేదు, శివుడి పత్ని అయినటువంటి తన సొంత కుమార్తె అయినటువంటి సతీదేవి కూడా ఆహ్వానం లేదు. మిగతా దేవతలందరినీ, ఋషులందరినీ పిలుస్తారు, అందరూ వెళ్తారు, బ్రహ్మ విష్ణు తప్ప. బ్రహ్మ విష్ణువు వెళ్ళకపోతే అక్కడ సతీదేవి నేను వెళ్తాను అని అంటే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్పేసి మన పరమేశ్వరుడు చెప్తాడు. అయినప్పటికీ కూడా
సతీదేవి వినకుండా దక్ష ప్రజాపతి దగ్గరికి వెళుతుంది. అక్కడ శివుడిని పైన శివుడిని నిందిస్తుంటే సతీదేవి ఏం చేస్తుంది, తన కాలి బొటనవేలుతో ఇలాగ భూమి మీదకి రాసుకొని చితాగ్నిని పేల్చుకొని కాల్చుకొని దాంట్లో పుట్టించుకొని అగ్నిలో తాను ఆహుతైపోతుంది. చనిపోయింది సతీదేవి, చనిపోయింది. ఇది చిన్న విషయం కాదు, ఒక మానవుడు చనిపోవడం కాదు, లేకపోతే ఒక చిన్న డెమిగాడ్స్ వీళ్ళు చనిపోవడం కాదు. ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి సతీదేవి చనిపోతే ఇంకా సృష్టి ఉండదు, సృష్టి తునకలవుతుంది. అటువంటి సమయంలో ఈశ్వరుడు ఏం చేశాడు, ఆమె శరీరాన్ని భుజం మీద వేసుకొని ఆయన నాట్యం చేస్తున్నాడు. వైరాగ్యంతో, నైరాశ్యంతో, నిరాశతో ఇలాగా అంతా ఆవరించిపోయి సృష్టి అంతా కూడా పేలిపోతున్నాయి, సముద్రాలన్నీ పొంగిపోతున్నాయి, గ్రహాలు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి, సృష్టి వినాశనం అవుతోంది. ఆ పరిస్థితుల్లో ఇక్కడ శక్తి శివుడు ఇద్దరు, శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి ఉండదు. అందువలన ఈ యొక్క శక్తి కనుక లేకపోతే శివుడు కూడా శవంతో సమానం. అలాగే ఎనర్జీ ఒకటే ఏం చేయలేము, మీడియం కావాలి, అదే శివుడు, అదే మానవ శరీరం. కాబట్టి మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తే పార్వతి సతీదేవి. కాబట్టి ఈ రకంగా ఆ పరమేశ్వరి ఏం చేస్తుందంటే ఈ యొక్క విష్ణుమూర్తిని తన శరీరాన్ని ఖండించమంటుంది. ఒక్కొక్క మొక్కల్ని ఖండిస్తే అవి 18 చోట్లని అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి, 51 శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. బాగుంది. ఈ యొక్క శక్తిపీఠాలు మొత్తం అన్నిటికీ కూడా సమష్టి స్వరూపము మాయాపీఠము బెజవాడ కనకదుర్గాదేవి దేవస్థానం. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మొత్తం అష్టాదశ శక్తిపీఠాలకు కూడా సమష్టి స్వరూపం అన్నమాట. కాబట్టి ఇక్కడ శివుడు ఇంక పెళ్లి చేసుకోడు, భార్య లేదు, వీళ్ళకి పిల్లలు పుట్టరు అనేటటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఊహించినటువంటి ఈ యొక్క తారకాసురుడు వాడేం చేశాడు, తారక్, ఆ రాక్షసుడి పేరు కూడా తారక్. ఇక్కడ యాక్ట్ చేసేటటువంటి హీరో కూడా పేరు తారక రామారావు, తారక్. అందువలన ఈ తారకాసురుడు ఏం చేస్తాడంటే బ్రహ్మ కోసం కఠోరమైనటువంటి తపస్సు చేసి ఏమని వరం అడుగుతాడు, శివుడికి సంతానం వల్ల నాకు మరణం ఉండాలి తప్ప మిగతా ఎవరి వల్ల కూడా నన్ను ఎవ్వరు చంపకూడదు అని వరం అడుగుతాడు. వాడు ఊహేమిటి, సతీదేవి చనిపోయింది, మళ్ళీ పార్వతిగా పుడద్దని వాడికి తెలియదు, ఊహించలేకపోయాడు. ఇక శివుడు పెళ్లి చేసుకోడు, మగవాడు ఒకడే శివుడిని మగవాడిగా ఊహించుకుంటున్నాడు. ఆడదలేందే సంతానోత్పత్తి కలగదు అని మనం ఎలా అయితే ఊహించుకుంటామో, అసెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుందని తెలియదు, సెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుందని అతనికి తెలుసు. కాబట్టి అటువంటి వరాన్ని అడిగాడు. అప్పుడు ఈ యొక్క పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే తారకాసుడు చేసేటటువంటి దుర్మార్గాలన్నీ విన్న శివుడికి కోపం వచ్చింది. తన 3వ కన్ను నుంచి 6 కోపాగ్ని కిరణాలను విడుదల చేశాడు. అవి బయటకు వచ్చేసరికి ఒక 6 దానికి పట్టుకెళ్ళే వాళ్ళు ఎవరో ఒకళ్ళకి పట్టుకెళ్ళాలి కదా, మీడియం ఉండాలి కదా. ఆ మీడియమే అగ్నిదేవుడు వాటిని కూడా తీసుకుపోయాడు. ఏ విధంగా అయితే ఉత్తి పెట్రోల్ కారు ఒక్కటే పెట్రోల్ కారు లేకుండా ఏం చేయలేము. కారు మధ్యమం, మీడియం. పెట్రోల్ ఉంటే అప్పుడు వాహనం ఉంది కాబట్టి వెళుతుంది. ఆ విధంగా అగ్ని తీసుకెళ్ళాలి, లేకపోతే ఉత్తి ఈ యొక్క శివకిరణాలు ఏం చేయలేవు, కోపాగ్ని కిరణాలు. అగ్నిదేవుడు తీసుకెళ్ళి భూమి మీద వేయగా అక్కడ 6 బేబీస్ పుట్టారు. ఈ భూదేవి 6 కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలే. 6 బేబీస్ పుడితే ఆ వీర్యాన్ని భరించలేక, కోపాగ్ని వీర్యాన్ని భరించలేక భూమాత ఏం చేస్తుందంటే గంగా నదిలోకి తోసేస్తుంది. గంగా నదిలోకి వెళ్ళగానే గంగంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రమ్ 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 అగ్ని బీజం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అగ్ని బీజం కుజుడు. అందువలన మొత్తం ఆ గంగా నది అంతా కూడా శుష్కించిపోతుంది. ఆ యొక్క ఇప్పుడు ఎక్కువ మంట పెట్టామనుకోండి, వేడి నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు పెడితే ఎంత ఎగిరిపోతాయి 5 నిమిషాలు, అలా గంగా నది ఎగిరిపోతుంటే అమ్మో అనుకొని గంగా నది ఆ వేడిని భరించలేక రెల్లిగడ్డ మీద తోసేస్తుంది ఈ పిల్లల్ని. అప్పుడు ఆ తామర పుష్పాల్లో ఉన్నటువంటి 6 బేబీస్ రెల్లిగడ్డల మీద ఉంటే అక్కడ స్కందమాతలని 6 మాతలు వచ్చి పాలిస్తారు ఈ పిల్లలకి, ఈ 6 పిల్లలకి. ఈ లోపల తారకాసురుడు పార్వతీదేవి మళ్ళీ సతీదేవి మళ్ళీ హిమాలయ పర్వతానికి కుమార్తెగా పార్వతిగా పుట్టడం. ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క పార్వతిని చూడాలి, కానీ ఇక్కడ పార్వతిని చూడడానికి కుదరడం లేదు. ఆయన వైరాగ్యంలో ఉన్నాడు, తపస్సులో ఉన్నాడు. అప్పుడు రతి మన్మధులు, ఆ మన్మధుడు ఏం చేస్తాడంటే మన్మధుడిని ప్రేరేపిస్తారు దేవతలు, వెళ్ళి లేపు కామబాణం వెయ్యి శివుడి మీద అని. ఇలా వేయగానే కామబాణం వేయగానే పుష్పాన్ని వేయగానే శివుడు అతన్ని కోపాగ్నిలో కాల్చేస్తాడు మన్మధుడిని.
ఒరే మూర్ఖుడా, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఎవరికి ఉంటాయి? తుచ్చమైనటువంటి మానవులకు ఉంటాయి, మిగతా దేవతలకు ఉంటాయి, ఇంద్రుడికి అలాంటి వాళ్ళకు ఉంటాయి. అన్నిటికీ ఈ అరిషడ్ వర్గాలన్నిటికీ కూడా అతీతుడు పరమేశ్వరుడు. అటువంటి వాడి మీదే కామబాణం వేస్తాం. మీ కామాలను పోగొడదామని నేను వస్తే నాకే కామాన్ని రప్పిస్తావురా స్టూపిడ్ ఫెలో అని ఈశ్వరుడు ఏం చేస్తాడు? భస్మం చేసి పారేస్తాడు. అప్పుడు రతిదేవి ఆయన భార్య వచ్చి, అయ్యా మాది కాదండి తప్పు, దేవతలు అడిగారండి, లోక కళ్యాణం కోసం అని గ్రహించినటువంటి పరమేశ్వరుడు ఓకే అమ్మ అతన్ని బతికిస్తున్నాను అని చెప్పేసి అతను నీకు మాత్రమే కనబడతాడు ఈ మన్మధుడు, మిగతా వాళ్ళకి కనబడ్డాని ప్రాణాన్ని మళ్ళీ ఇచ్చేస్తాడు. ఇది అప్పుడు ఈ యొక్క పార్వతిని చూస్తాడు. చూసిన తర్వాత వివాహం అవుతుంది. ఈ పార్వతీదేవి ఏం చేస్తాడంటే తనకి బిడ్డ పుట్టారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి ఈ రెల్లిగడ్డ దగ్గరకు వస్తుంది. వస్తే 6 బేబీస్ని చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది. అంటే పుట్టిన వెంటనే శరవణ భవుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగన్ ఏం చేశాడు? తన తల్లికే ఆశ్చర్యంలో ముంచేసరికి ఆ తర్వాత పార్వతీదేవి చూడగానే ఒక బేబీగా 6 బేబీస్ ఒక బేబీగా మారిపోవడము, 6 తలకాయలు ఉండడము. అందుకనే షడాననుడు, షట్ ఆననుడు 6 ముఖాలు కలిగినటువంటి వాడు, అలాగే షణ్ముఖుడు 6 ముఖములు కలిగినటువంటి వాడు అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తిస్తాం. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననమైంది. అయితే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మన గురువు గారు ఏం చెప్తారంటే, ఒక రోజులోనే చంపిపడేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పుట్టడము పెరగడము ఆ శక్తి అమ్మవారి దగ్గర ట్రైనింగ్. అమ్మవారి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సాక్షాత్తు తన సొంత తల్లి అయినటువంటి పార్వతీదేవే గురువు. ఆయనకి యుద్ధ విద్యను అంతటినీ కూడా అభ్యసింపజేసి శక్తాయుధాన్ని ఇస్తుంది. తారకాసురుడితో యుద్ధం చేసి సాయంత్రానికి అలా చంపిపారేశాడు అన్నారు. అంటే ఇది అంతా కూడా కుమార సంభవంలో కాళిదాస్ గారు రాసింది. ఆ తర్వాత మనకి స్కంద పురాణం ఇవన్నిటిలో కూడా శివపురాణాల్లో ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. అయితే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ యొక్క శక్తి ఆయుధం కాబట్టి చాలా పవర్ఫుల్ ఈ ప్రపంచంలో. అలాగే ఈ యొక్క నెమలి అది సాక్షాత్తు మనం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర చూస్తాము, మళ్ళీ ఇంకెవరి దగ్గర ఉండదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర మాత్రమే నెమలిని మనం చూస్తాం. ఎందువల్లంటే ఈ నెమలి అనేటటువంటిది బ్రహ్మచర్యానికి ప్రతీక అనమాట, జ్ఞానానికి ప్రతీక. ఎలాగైతే ఎల్కేజీలో చదువుతున్నటువంటి పిల్లలు తండ్రి దగ్గరికి వచ్చి సాయంత్రం వచ్చేసరికి స్కూల్ నుంచి ఏం చెప్పారని తండ్రి ఎలాగైతే అడుగుతాడో ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివుడు అడుగుతాడు, నాయనా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, మరి ఏం నేర్చుకున్నావనంటే ఆయన చెప్పినటువంటి విజ్ఞానాన్ని చూసి శివుడికే గురువయ్యాడు. సాక్షాత్తు ఈ విశ్వానికి అంతటికీ కూడా పరమేశ్వరుడు ఆది గురువు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరండి? మొత్తం ఈ ప్రపంచానికే ఈ యొక్క శివుడికే గురువయ్యాడు జ్ఞానంలో అంతా. అందువలన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా చక్కటి జ్ఞాన గురువు. ఎవరికైతే జ్ఞానం కావాలో అటువంటి వాళ్ళంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు. ఇకపోతే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పళని ఎందుకు వెళ్ళారు అని అంటే, ఇక్కడ సాక్షాత్తు వినాయకుల వారికి అందరికీ కూడా విఘ్నాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత జ్ఞానానికి ఆధిపత్యాన్ని ఇచ్చారు. జ్ఞానానికి ఆధిపత్యాన్ని ఇస్తే అన్నగారికి ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలిగి పళని వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలసుబ్రహ్మణ్యం వెళ్ళిపోతే అక్కడ పరమేశ్వరుడు ఏం చేస్తాడు? తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆయన కోపాన్ని తగ్గించి ప్యాసిఫై చేసి, నాయన నువ్వు జ్ఞానానికి నిధివిరా అని చెప్పేసి, ఈ కొండ పైన అతీతుడు కాబట్టి ఆ యొక్క పళని ఎత్తైనటువంటి కొండ మీద ఆయన స్వామివారు వెలిశారు. అక్కడ ఈ దేవతా రూపాన్ని వదిలేసి ఆయన ఒక దండాన్ని ఒక టీచర్గా జ్ఞానప్రదాతగా ఆయన వెలిశారనమాట. సో ఇటువంటి ఇతివృత్తాలన్నింటినీ కూడా హృదయానికి హత్తుకునే విధంగా మనకి త్రివిక్రమ శ్రీనివాస్ గారు తీయడం జరిగింది, నాగవంశీ గారు తీయడం జరిగింది. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇద్దరు భార్యలు ఉన్నారు, దేవసేన వల్లి. ఎవరండి ఆయనకి? మరి ఏమిచ్చారండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంటే గాడ్ ఆఫ్ వార్ అని ఎందుకు వచ్చిందంటే పేరు. ఆయన సైన్యానికి ఈ యొక్క మొత్తం దేవతల సైన్యానికి ఆయన అధ్యక్షుడు అనమాట, సైన్యాధ్యక్షుడు, కమాండర్ ఇన్ చీఫ్. రాక్షసులతో ఎవరితో యుద్ధం చేసినా సరే దేవతా సైన్యం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ముందుండి నడిపిస్తారు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞాన దేవుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అలాగే ఈ దేవసేనని ఏమంటామంటే గాడ్ ఆఫ్ క్రియాశక్తి, యాక్షన్ అంటాం. శ్రీవల్లిని ఏమంటామంటే ఇచ్ఛాశక్తి కాబట్టి గాడ్ ఆఫ్ డిజైర్ అంటాం. ఈ మూడు కలిసిందే గాడ్ ఆఫ్ వార్. అదే త్రివిక్రమరావు గారు మూడు విక్రమాలు కలిగినటువంటి వాడు, 3 పరాక్రమాలు కలిగినటువంటి వాడు, 3 టాలెంట్స్ కలిగినటువంటి వాడు నిర్మాత త్రివిక్రమ శ్రీనివాస్. అదేంటంటే
డిజైర్, యాక్షన్ అండ్ నాలెడ్జ్, ఈ 3 సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దగ్గర నుంచి మనకు వస్తాయి. ఈ ఇతివృత్తాంతాలన్నీ కూడా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క మురుగన్ గాడ్ ఆఫ్ వార్లో చూపిస్తారు. సో కురింజి పర్వతము అనేటటువంటి దాని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అక్కడ ఈ దేవసేనని పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన ఈ ఫామ్ ఆఫ్ హంటర్గా ఒక వేటగాడు రూపంలో వెళ్తారు. అదేవిధంగా ఒక ఓల్డ్ మ్యాన్ రూపంలో వెళ్ళి ఆమె యొక్క హృదయాన్ని హత్తుకొని గెలుచుకొని ఎర్త్లీగా తర్వాత ఈ యొక్క లోకల్ ఫోక్ డ్యాన్స్కి ఈ యొక్క ఈ ఎర్త్లీ డ్యాన్స్ని ఇవన్నీ కూడా చూపించడం అనేటటువంటిది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్రలో ఉంది. ఆ యొక్క చరిత్రనంతటిని కూడా కథనం మరి కథ అంతా కూడా వాళ్ళ ఓన్ టైప్లో తీసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని జస్ట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తాడు. ఆయన ఏంటంటే ఆయన ఆ స్టార్డంలోనే ఆయనకి పౌరాణిక పాత్రలతో పుట్టినటువంటి వాడు. అలాగే డెలివరీ కింగ్ అతను, డైలాగ్ కింగ్ ఆయన. ఆ విధంగా ఏది కూడా గొక్క తిప్పుకోకుండా ఎటువంటి అంత పెద్ద డైలాగులని కూడా అద్భుతంగా సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మరి జూనియర్ ఎన్టీఆర్ మనం యమదొంగ సినిమాలో చూసాము జూనియర్ ఎన్టీఆర్ యొక్క డైలాగ్ డెలివరీని. అదేవిధంగా వాళ్ళ తాత అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ యమగోలలో మరి సమానత్వం తీసుకొస్తూ కార్మికుల స్ట్రైక్ అంటూ అప్పుడు ఈ యొక్క 12 గంటల డ్యూటీ 6 గంటలే ఉండాలి, 8 గంటలే ఉండాలా, ఈ భూలోకంలో ఇది లేదా యమలోకంలో ఇది లేదా అంటూ ఒక రెవల్యూషన్ని తీసుకొస్తారు. ఈ విధంగా ఈ విలన్ల మీద జరిగేటటువంటి ఈ యొక్క అవినీతి ఎక్కడైనా సరే ధర్మం మీద అధర్మం యుద్ధం, ఆ అధర్మం మీద ఎప్పుడు కూడా ధర్మం గెలుస్తుంది. ఇదే గాడ్ ఆఫ్ వార్ అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనకి నార్త్ ఇండియాలోనేమో మావాడు హిమాలయ పర్వతాల్లో పుట్టాడని వాళ్ళు అంటారు. సౌత్ ఇండియాలో మురుగన్ను, ఇక్కడ 6 అబోర్డ్స్ ఉన్నాయి, 6 గుళ్ళు ఉన్నాయి, తిరుత్తణి, పళని, ఇవన్నీ కూడా మనం వీళ్ళు అంటారు. అయితే భగవంతుడికి ఏమిటంటే విచిత్రం ఏమిటంటే మంత్రశక్తి అనేటటువంటిది ఉంటుంది, మంత్రదేవత అంటారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకలాగా పుట్టడం, ఒక ప్లేస్లో పుట్టడం అనేది ఉండదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టకముందే ఆయన మంత్రదేవత, మంత్ర రూపంలో మంత్రదేవతగా ఉంటారు ఎవరైనా సరే. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు అయోధ్యలో పుట్టాడు, పుట్టకముందు కూడా రాముడు ఉన్నాడు, మంత్రదేవతగా ఉన్నాడు. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మరి అలా అనుకుంటే మనకి తిరుపతిలో కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంది కదా, ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్థల పురాణాన్ని కనుక మనం చూసినట్లయితే, కలియుగ భవిష్యత్తు పురాణాన్ని మనం చూసుకున్నట్లయితే, వెంకటాచల మహత్యాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆ కొండ మీద తపస్సు చేశారు. తిరుమల తిరుపతి కొండ మీద తపస్సు చేసి ఆయనే ఇప్పుడు మనం పూజ చేస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిగా మనకి చరిత్రలు పురాణాలు అన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఈ స్థల పురాణాల్లో మనకి తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగన్ అనేటటువంటిది ఈ యొక్క పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుత్తణిలో మురుగన్గా ఆయన పుట్టడం అనేటటువంటిది కరెక్టే. మురుగన్ తమిళనాడులో చెప్పింది ద్రావిడ సంస్కృతి అనమాట. అలాగే ఈ నార్త్ ఇండియాలో కార్తికేయ అనేటటువంటి పేరు మనం ఎందుకు పెడతాము అనంటే, అది అబోర్డ్ హిమాలయాస్ అంటే అబోర్డ్ ఆఫ్ గాడ్స్ అనమాట, దేవతల నివాసం ఉండేటటువంటిది. కాబట్టి 2 కూడా జస్టిఫికేషన్ ఉన్నాయి. కాబట్టి హిమాలయ పర్వతాల్లోనే దేవతలు ఉంటారు కాబట్టి కైలాస పర్వతం అనేటటువంటిది హిమాలయాస్లోనే అక్కడ ఆ రూట్, దట్ ఈస్ ద గేట్ వే ఆఫ్ కైలాస్ అనమాట హిమాలయాస్ అనేది ఎవరికైనా సరే. ఇప్పుడు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ చెప్పినట్టుగా, తమిళియన్స్ ద్రావిడ సంస్కృతి ప్రకారం చెప్పినట్టుగా ఇద్దరికీ కూడా జస్టిఫికేషన్ ఉంది అబౌట్ ఆఫ్ హిమాలయాస్ కాబట్టి. ఇకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కడ వెలిసినా సరే ఒక చేతిలో స్కందం అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకోవడం, ఒక జెండా మీద కోడిపుంజు ఉంటుంది. ఏమిటి అసలు ఈ కోడిపుంజు అని అంటే, మనము ఆదిపరాశక్తికి మనం కనుక మనం తీసుకున్నప్పుడు ఏమని చెప్తాము, నవదుర్గల్ని ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం స్కందమాతేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి ఇది చెప్పారు. పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయనిచ్చ, సప్తమం కాళరాత్రిశ్చ, అష్టమం గౌరీచ మహాగౌరీచ చాష్టమం, నవదుర్గం మహాకాళీమో సప్తమం అనమాట. సో ఈ విధంగా ఏ విధంగా అయితే మనకి బ్రహ్మచారిణి రూపంలో ఉన్నటువంటి దేవత ఎవరైనా సరే వాళ్ళు కోడిపుంజుని ఉంటుంది.
అమ్మవారు కూడా కమండలం పట్టుకొని కోడిపుంజు ఉంటుందన్నమాట ఈ నవదుర్గల్లో ఒక దుర్గకి. కాబట్టి ఇక్కడ కోడిపుంజు అనేటటువంటిది దేనికోసం చెప్తారంటే అలర్ట్నెస్ కోసం చెప్తారు. ఇప్పుడు మనం కామాఖ్యాదేవిని కూడా మనం తీసుకున్నప్పుడు అక్కడ కోడిని తప్ప మిగతా అన్నిటిని బలిస్తున్నారు ఆ టెంపుల్లో. కోడిపుంజు నిద్రలేచి మనకి అలర్ట్ చేస్తుంది, బ్రహ్మ ముహూర్తంలో లేపుతుంది, మన చైతన్యాన్ని లేపుతుంది. కాబట్టి ఆ జెండా మీద అప్పుడు ఆంజనేయ స్వామి వారి జెండా ఎవరి దగ్గర ఉందండి? మనకి ఈ గాంధీవాన్ని ధరించినటువంటి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని తోలుతుంటే ఆ జెండా పైన ఆంజనేయ స్వామి వారి కపిధ్వజం అన్నారు. ఇక్కడేమో మురుగన్కి ఎప్పుడు కూడా కోడిపుంజే ఉంటుంది. ఎందువలనంటే ఈయన జ్ఞానప్రదాత, గురువు. ఆయన సాక్షాత్తు గురువులకే గురువు, సాక్షాత్తు ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడికే గురువు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందువల్లనే సర్పదోషాలు, మనం ఏవే దోషాలు తీసుకున్నా సరే ఈ కోడిపుంజు ఏం చేస్తుందంటే పాములను చూడండి వేటాడుతుంది. టర్కీ కోళ్ళు, గిన్నీ కోళ్ళు అని ఉంటాయి. సో ఈ కోడి జాతికి నెమలి కూడా కోడి జాతికి సంబంధించినటువంటిది. సో ఈ పాము అనేటటువంటిది ఏమిటంటే కుండలిని శక్తి. ఆ మానవుల్లో ప్రతి జీవిలో కూడా ప్రతి మానవుల్లో కూడా కుండలిని శక్తి సర్పెంట్ రూపంలో ఉంటుంది, రివర్స్ గేర్లో, తల క్రిందకి తోక పైకి. అటువంటి కుండలిని శక్తిని కోడిపుంజు ఏం చేస్తుంది? దాన్ని పట్టుకుంటుంది కాబట్టి మేల్కొల్పుతుంది. కాబట్టి అప్పుడు చైతన్యం, మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చామనేది తెలియడమే కోడిపుంజులో ఉన్నటువంటి విశేషం. అలాగే ఈ యొక్క నాగదోషాలు, సర్పదోషాలు, తర్వాత కాలసర్ప దోషాలు, ఆ దోషాలు అన్నిటికీ కూడా మూలం ఎవర్రా అంటే అవన్నీ పోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే అనంతాది నవకుల నాగదేవతలకు కూడా అధిపతి సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందువల్లంటే అనంతుడు అంటే అనంత పద్మనాభ స్వామి మనం విన్నాం. తర్వాత పద్మనాభుడు, తర్వాత మనము కాళీయుడు అంటే శ్రీకృష్ణుడు నాట్యం చేసినటువంటిది యమునా నదిలో, బృందావనంలో. తర్వాత తక్షకుడిని పరీక్షిత్ మహారాజు అభిమన్యుడు కొడుకు అయినటువంటి తక్షకుడిని పరీక్షిత్తును కాటేసినటువంటి వాడు తక్షకరాజు, సర్పరాజు. ఈ సర్పరాజుని విడివిడిగా మనం పూజించాల్సినటువంటి అవసరం లేదు. ఈ 9 అనంతాది నవకుల నాగదేవతాభ్య నమః అని చెప్తూ ప్రథమావరణం అని చెప్పేసి ద్వితీయావరణం అని 9 ఆవరణాలు ఉంటాయి. ఎంట్రీ అనమాట. మనము కుండలిని శక్తిని జాగృతం చేసుకునేటప్పుడు దీని అంతటికీ మూలంగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చెప్తారు. అందుకే జెండా పైన ఆయనకు కోడి అనేటటువంటి సింబల్ ఉంటుంది.